వెల్కమ్ టు టెడ్డీఎస్సీ ఫర్ యూ ఛానల్. ఈ వీడియోలో మనము ఎస్జిటి పేపర్ నుండి సైకాలజీ సబ్జెక్ట్లో ఫస్ట్ లెసన్ బాల్య దశ అనే పాఠం నుంచి ఒక 20 ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ను ఈ గూగుల్ ఫామ్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. సో ఈ గూగుల్ ఫామ్స్ ద్వారా ఏంటి ఉపయోగం అంటే, రియల్గా మనం కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ రాస్తాం కదా, టెట్లో, డిఎస్సిలో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. అలాగా ఈ గూగుల్ ఫామ్స్ మీద మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో ఈ మాక్ టెస్ట్ అంతా మనము ప్రతి ఎంసీక్యూకి ఆన్సర్ సెలెక్ట్ చేసిన తర్వాత సబ్మిట్ చేస్తే మనం ఎంత స్కోర్ చేసామో డిస్ప్లే చేస్తుంది. అలాగే రైట్ ఆన్సర్కు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తుంది. ఒకవేళ రాంగ్ ఆన్సర్ చేసినా కూడా ఎక్స్ప్లెనేషన్ ఉంటుందన్నమాట. సో 20 ఎంసీక్యూస్ ఉన్నాయి. మనం వీడియోలోకి వెళ్ళే ముందు మన టెడ్డీఎస్సీ ఫర్ యూ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే, ఈ గూగుల్ ఫామ్ యొక్క లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు దాని మీద ట్యాప్ చేసి ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీరు మీ మొబైల్లో, ల్యాప్టాప్లో, పీసీలో, ట్యాబ్లో ఈ మాక్ టెస్ట్ని మీరు పూర్తి చేయొచ్చు అనమాట. సో గూగుల్ ఫామ్స్ ఆర్ వెరీ సేఫ్ అండ్ సెక్యూర్ అనమాట. కాబట్టి యూజ్ చేసుకోండి ఈ ఆపర్చునిటీని. సో మనం క్లాస్లోకి వెళ్దాము. ఎస్జిటి పేపర్ నుండి సైకాలజీ సబ్జెక్ట్లో ఫస్ట్ లెసన్ మనం చూస్తున్నాం బాల్య దశ నుండి. ఒక 20 ఎంసీక్యూస్. ఫస్ట్ క్వశ్చన్, వ్యక్తి జీవితంలో ఏ దశ మూర్తిమత్వ వికాసంపై అత్యంత కీలకమైన ప్రభావం చూపుతుంది మరియు పునాదిగా పనిచేస్తుంది? అంటే వ్యక్తి జీవితంలో అంటే పుట్టుక నుండి మరణం వరకు ఏ దశ, ఆ పుట్టుక నుండి మరణం వరకు ఉండే దశలలో ఏ దశ ఆ వ్యక్తి యొక్క మూర్తిమత్వ వికాసంపై అత్యంత కీలకమైన ప్రభావం చూపుతుంది, అలాగే పునాదిగా పనిచేస్తుంది అని ప్రశ్న అడుగుతున్నాడు. దాని ఆప్షన్స్ చూద్దాము. ఆప్షన్ ఏ వయోజన దశ, ఆప్షన్ బి శైశవ దశ, ఆప్షన్ సి బాల్య దశ, ఆప్షన్ డి కౌమార దశ. దీని రైట్ ఆన్సర్ ఆప్షన్ సి బాల్య దశ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. బాల్య దశ అనుభవాలు వ్యక్తిని ఏ రకంగా తీర్చిదిద్దుతాయో చక్కగా విశదీకరించిన మనోవైజ్ఞానికవేత్తలు ఎవరు? ఫ్రెండ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు క్వశ్చన్ను మనం 1 to 2 టైమ్స్ స్టడీగా పక్కాగా చూసుకొని అర్థం చేసుకుంటే మరి దాని ఆన్సర్ సెలెక్ట్ చేయడం 90% మనం రైట్ ఆన్సర్ను సెలెక్ట్ చేయగలుగుతాం. మనకు కావాల్సిందల్లా క్వశ్చన్ మనము అర్థం చేసుకోగలగడం. ఇక్కడ ఏమంటున్నాడంటే, బాల్యదశ అనుభవాలు ఒక వ్యక్తిని ఏ రకంగా తీర్చిదిద్దుతాయో చక్కగా ఇద్దరు మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తలు వివరించినారు. వాళ్ళు ఎవరు అని అడుగుతున్నాడు. ఆప్షన్స్: ఆప్షన్ ఏ జాన్ లాక్ మరియు ఫిలిప్ ఎరిస్, ఆప్షన్ బి ఫ్రాయిడ్ మరియు ఎరిక్సన్, ఆప్షన్ సి కుప్పుస్వామి మరియు రాడ్కీ, ఆప్షన్ డి ఫ్రీమన్ మరియు షావెల్. సో దీని రైట్ ఆన్సర్ ఫ్రాయిడ్ అండ్ ఎరిక్సన్. ఓకే. క్వశ్చన్ నెంబర్ 3. ట్యాబ్యులా రసా అనగా ఏమిటి? ఆప్షన్ ఏ పవిత్రమైన మనసు, ఆప్షన్ బి అనుభవాల సముదాయం, ఆప్షన్ సి ఏమీ రాయబడిన నల్లబల్ల లాంటి మనసు, ఆప్షన్ డి సామాజిక వికాసం. సో ఆప్షన్ సి టబ్యులా రసా అనే లాటిన్ వర్డ్కి అర్థం ఏంటంటే ఏమీ రాయబడని నల్లబల్ల లాంటి మనసు. దీన్ని చెప్పింది ఎవరంటే, ఈ ట్యాబ్యులా రసా అనే వర్డ్ ఎవరు యూజ్ చేశారంటే జాన్ లాక్ యూజ్ చేశాడనమాట. ఓకేనా. దీని క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఎవ్రీ డీటెయిల్ని మనకు సబ్మిట్ చేసిన తర్వాత గూగుల్ ఫామ్ డిస్ప్లే చేస్తుంది. క్వశ్చన్ నెంబర్ 4. సెంచరీ ఆఫ్ చైల్డ్హుడ్ అనే ప్రసిద్ధ గ్రంథాన్ని రచించిన చరిత్రకారుడు ఎవరు? ఆప్షన్ ఏ జాన్ లాక్, ఆప్షన్ బి ఫిలిప్ ఎరిస్, ఆప్షన్ సి సిగ్మండ్ ఫ్రాయిడ్, ఆప్షన్ డి కుప్పుస్వామి. దీని రైట్ ఆన్సర్ ఆప్షన్ బి ఫిలిప్ ఎరిస్ సెంచరీ ఆఫ్ చైల్డ్హుడ్ అన్న ప్రసిద్ధ గ్రంథాన్ని రచించినాడు. క్వశ్చన్ నెంబర్ 5. 1989లో ఐక్యరాజ్య సమితి బాలల హక్కులను ప్రసాదించినప్పుడు ఏ వయసులోపు ఉన్నవారిని బాలలుగా గుర్తించింది? సో ఆప్షన్ ఏ 14 సంవత్సరాలు, ఆప్షన్ బి 16 సంవత్సరాలు, ఆప్షన్ సి 12 సంవత్సరాలు, ఆప్షన్ డి 18 సంవత్సరాలు. సో దీని రైట్ ఆన్సర్ 18 సంవత్సరాలు. క్వశ్చన్ నెంబర్ 6. భారతదేశంలో న్యాయబద్ధంగా ఏ వయసు ఉన్నవారిని మైనర్లుగా గుర్తిస్తారు? ఆప్షన్ ఏ 14 సంవత్సరాల వరకు, ఆప్షన్ బి 15 నుండి 18 సంవత్సరాల వరకు, ఆప్షన్ సి 12 సంవత్సరాల లోపు, ఆప్షన్ డి 5 నుండి 14 సంవత్సరాల వరకు. సో దీని రైట్ ఆన్సర్ ఆప్షన్ బి 15 నుండి 18 సంవత్సరాల వరకు భారతదేశంలో న్యాయబద్ధంగా ఆ వయసు 15 నుండి 18 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళను మైనర్లుగా గుర్తిస్తారు. క్వశ్చన్ నెంబర్ 7. కుప్పుస్వామి అభిప్రాయం ప్రకారం బాల్య దశ కాలం ఏది? ఆప్షన్ ఏ పుట్టినప్పటి నుండి కౌమార దశ వరకు, ఆప్షన్ బి 3 నుండి 6 సంవత్సరాల వరకు, ఆప్షన్ సి శైశవ దశ నుండి యవ్వనారంభ దశ వరకు, ఆప్షన్ డి 7 నుండి 12 సంవత్సరాల వరకు. దీని రైట్ ఆన్సర్ ఆప్షన్ సి. కుప్పుస్వామి ప్రకారం బాల్య దశ అంటే శైశవ దశ నుండి యవ్వనారంభ దశ వరకు గల కాలాన్ని బాల్య దశ కాలంగా కుప్పుస్వామి పేర్కొన్నాడు. క్వశ్చన్ నెంబర్ 8. మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల ప్రకారం పూర్వ బాల్య దశ వయసు ఎంత? మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల ప్రకారం పూర్వ బాల్య దశ వయసు ఎంత? అంటే అందరూ ఆమోదించిన, మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తల్లో చాలా ఎక్కువ మంది ఆమోదించిన పూర్వ బాల్య దశ వయసు ఎంత అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ 0 నుండి 2 సంవత్సరాలు, ఆప్షన్ బి 3 నుంచి 6 సంవత్సరాలు, ఆప్షన్ సి 7 నుండి 12 సంవత్సరాలు, ఆప్షన్ డి 12 నుండి 18 సంవత్సరాలు. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. 3 నుండి 6 సంవత్సరాల కాలాన్ని, ఆ పీరియడ్ని పూర్వ బాల్య దశగా ఎక్కువ మంది మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు పూర్వ బాల్య దశగా ఆ పీరియడ్ అంటే 3 to 6 ఇయర్స్ను పేర్కొన్నారనమాట. క్వశ్చన్ నెంబర్ 9. ది జువెనైల్ జస్టిస్ యాక్ట్ 2000 ప్రకారం ఏ వయసులోపు ఉన్నవారిని బాలలుగా పేర్కొన్నారు? ఆప్షన్ ఏ 14 సంవత్సరాలు, ఆప్షన్ బి 15 సంవత్సరాలు, ఆప్షన్ సి 16 సంవత్సరాలు, ఆప్షన్ డి 18 సంవత్సరాలు. సో దీని రైట్ ఆన్సర్ ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. బాలలలో సారూప్యాలు అనేవి వేటిని తెలియజేస్తాయి? బాలలలో సారూప్యాలు అనేవి వేటిని తెలియజేస్తాయి? సో ఆప్షన్స్:
పిల్లల మధ్య గల వ్యక్తిగత భేదాలను. ఆప్షన్ బి వేరువేరు బాల్య అనుభవాలున్న బాలలలో గల పోలికలను. ఆప్షన్ సి కేవలం ఒకే కుటుంబంలో పెరిగే పిల్లల ప్రవర్తనను. ఆప్షన్ డి పేద మరియు ధనిక పిల్లల మధ్య గల వ్యత్యాసాన్ని. దీని రైట్ ఆన్సర్ ఆప్షన్ బి వేరువేరు బాల్య అనుభవాలున్న బాలలలో గల పోలికలను బాలలలో గల సారూప్యాలు అని పిలుస్తారనమాట. ఓకే, వేరువేరు బాల్య అనుభవాలున్న బాలలలో గల పోలికలను బాలలలోని సారూప్యాలు అని పిలుస్తారు, గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 11. ఆర్థికేతర కార్యకలాపాల పరిధిని విదేశాలకు కూడా విస్తరించే విధానాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ సాంఘికీకరణ, ఆప్షన్ బి పారిశ్రామికీకరణ, ఆప్షన్ సి ప్రపంచీకరణ, ఆప్షన్ డి ఆధునికీకరణ. సో ఆప్షన్ సి ప్రపంచీకరణ. ఓకేనా, ప్రపంచీకరణ. ఓకేనా, ఆర్థికేతర కార్యకలాపాల పరిధిని విదేశాలకు కూడా విస్తరించే విధానాన్ని ప్రపంచీకరణ అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 12. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ILO ప్రకారం బాల కార్మికులు అనగా ఎవరు? ఆప్షన్ ఏ కేవలం బడి మానివేసి ఇంట్లో ఉండే పిల్లలు. ఆప్షన్ బి తమ వయసుకు మించిన చదువులు చదివే పిల్లలు. ఆప్షన్ సి బాల్యాన్ని సామర్థ్యాన్ని కోల్పోయి భౌతిక మానసిక వికాసానికి హాని కలిగించే పనులలో ఉన్నవారు. ఆప్షన్ డి కేవలం పార్ట్ టైం ఆటలు ఆడే పిల్లలు. సో దీని రైట్ ఆన్సర్ ఆప్షన్ సి, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ది మైనింగ్ యాక్ట్ ఆఫ్ 1952 ప్రకారం ఏ వయసు కన్నా తక్కువ ఉన్న పిల్లలు గనులలో పనిచేయడాన్ని నిషేధించారు? ఆప్షన్ ఏ 14 సంవత్సరాలు, ఆప్షన్ బి 16 సంవత్సరాలు, ఆప్షన్ సి 18 సంవత్సరాలు, ఆప్షన్ డి 15 సంవత్సరాలు. దీని రైట్ ఆన్సర్ ఆప్షన్ సి. సో 18 సంవత్సరాలు వయసు కన్నా తక్కువ ఉన్నవారు పిల్లలలో అలాంటి వయసు 18 సంవత్సరాల కంటే వయసు తక్కువ ఉన్న పిల్లలు గనులలో పనిచేయడాన్ని ది మైనింగ్ యాక్ట్ ఆఫ్ 1952 నిషేధించిందనమాట. క్వశ్చన్ నెంబర్ 14. యునిసెఫ్ గణాంకాల ప్రకారం భారతదేశంలో 5 నుండి 14 సంవత్సరాల వయసు గల ఎంతమంది పిల్లలు పనులలో నిమగ్నమై ఉన్నారు? ఆప్షన్ ఏ 10 మిలియన్లు, ఆప్షన్ బి 18 మిలియన్లు, ఆప్షన్ సి 28 మిలియన్లు, ఆప్షన్ డి 40 మిలియన్లు. సో ఆప్షన్ సి 28 మిలియన్ల మంది పిల్లలు 5 నుంచి 14 సంవత్సరాల లోపు వయసు గల పిల్లలు భారతదేశంలో పనులలో నిమగ్నమై ఉన్నారని యునిసెఫ్ యొక్క క్యాలిక్యులేషన్స్లో తెలిసిందనమాట. నెక్స్ట్, యునిసెఫ్ అంటే మీకు తెలుసు కదా, పిల్లల సామాజిక సాంఘిక అభివృద్ధికి తోడ్పడేటువంటి అంతర్జాతీయ సంస్థ యునిసెఫ్. క్వశ్చన్ నెంబర్ 15. భారత ప్రభుత్వం లైంగిక నేరాల నుండి బాలల రక్షణ కొరకు 2012లో ప్రవేశపెట్టిన చట్టం ఏది? సో బాలబాలికలపై లైంగిక నేరాలు జరగకుండా వాళ్ళ రక్షణ కొరకు 2012లో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్టం ఏది? ఆప్షన్ ఏ జువనైల్ జస్టిస్ యాక్ట్, ఆప్షన్ బి మైనింగ్ యాక్ట్, ఆప్షన్ సి పోక్సో యాక్ట్, ఆప్షన్ డి చైల్డ్ లేబర్ యాక్ట్. సో ఆప్షన్ సి పోక్సో యాక్ట్ ప్రవేశపెట్టడం జరిగింది 2012లో. ఎందుకంటే మరి బాలలపైన లైంగిక నేరాల దాడి జరగకుండా. బాలలు అంటే బాలికలు, బాలురు. ఓకేనా, ఇద్దరు వస్తారు, గమనించండి, చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 16. బాలల సంరక్షణ మరియు సహాయం కొరకు ఏర్పాటు చేయబడిన చైల్డ్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్ ఏది? మా హౌస్ కొద్దిగా రైల్వే స్టేషన్కి దగ్గరగా ఉంటుంది కాబట్టి మరి కాస్త ట్రైన్ యొక్క హార్న్స్ వినపడతాయి. ఓకే, సో బాలల సంరక్షణ మరియు సహాయం కొరకు ఏర్పాటు చేయబడిన మరి చైల్డ్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్ ఏది? ఆప్షన్ ఏ 1091, ఆప్షన్ బి 1098, ఆప్షన్ సి 100, ఆప్షన్ డి 104. సో ఆప్షన్ బి 1098 అనేది చైల్డ్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్. ఇది ఎందుకు ఏర్పాటు చేశారంటే బాలలను సంరక్షించడానికి, వాళ్ళకు సహాయం చేయడానికి. సో పనులలో ఉన్నటువంటి పిల్లలు ఎవరైనా ఉంటే పిల్లలను పనులలో పెట్టుకొని వాళ్ళని చదువుకొని ఇవ్వకుండా, వాళ్ళని మానసికంగా శారీరకంగా ఎదగకుండా పనులలో పెట్టుకొని ఉంటే మనం 1098కు కాల్ చేసి పలానా ప్లేస్లో ఈ విధంగా పిల్లలను పనిలో పెట్టుకున్నారని చెప్తే ప్రభుత్వం స్పందించి ఆ పిల్లలను వాళ్ళ చేతుల్లో నుండి విడిపించి వాళ్ళకు కావాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకుంటుంది. సో భారతీయులుగా ఇది మనందరి బాధ్యత అనమాట ఇది. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 17. పేదరికం వల్ల పిల్లలలో అపనమ్మకం, సందేహం, చొరవ లేకపోవడం వంటి ప్రవర్తనలు వస్తాయని ఏ శాస్త్రవేత్త పేర్కొన్న సాంఘిక క్లిష్ట పరిస్థితుల ఆధారంగా తెలుస్తుంది? సో ఒక శాస్త్రవేత్త సాంఘిక క్లిష్ట పరిస్థితుల ఆధారంగా పేదరికం ఎవరిలో అయితే ఉంటుందో, ఏ కుటుంబంలో అయితే ఉంటుందో ఆ కుటుంబంలో ఉన్న పిల్లల్లో అపనమ్మకం, సందేహం, చొరవ లేకపోవడం వంటి ప్రవర్తన సమస్యలు ఉంటాయని చెప్పాడనమాట. అతను ఎవరు? ఆప్షన్ ఏ సిగ్మండ్ ఫ్రాయిడ్, ఆప్షన్ బి ఎరిక్సన్, ఆప్షన్ సి జాన్ లాక్, ఆప్షన్ డి కుప్పుస్వామి. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఎరిక్సన్ అనే మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త సాంఘిక క్లిష్ట పరిస్థితులు అన్నటువంటి ఆ విభాగానికి సంబంధించి పేదరికంలో ఉన్నటువంటి పిల్లల్లో అపనమ్మకము, సందేహము, చొరవ లేకపోవడం వంటి ప్రవర్తనా సమస్యలు ఆ పిల్లల్లో కనబడతాయి. ఎవరిలో? పేదరికం ఉన్న పిల్లల్లో. దీన్ని ఏమన్నాడంటే ఆయన సాంఘిక క్లిష్ట పరిస్థితులు ఇది ఒకటి అని చెప్పాడనమాట. ఎవరు? ఎరిక్సన్. గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 18. సమాజంలోని సామూహిక ప్రమాణాలకు, సాంప్రదాయాలకు, విలువలకు లోనై సఖ్యత, పరస్పర సహకార స్వభావాలు పెంచుకోవడమే సామాజికీకరణ అని అభిప్రాయపడిన వారు ఎవరు? సో శాస్త్రవేత్తలు ఇచ్చే నిర్వచనాలన్నీ గుర్తుపెట్టుకోవాల్సిందే. సైకాలజీ విభాగంలో ఎక్కడైనా అడగొచ్చు. సో దీని రైట్ ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ విట్మర్ మరియు కోటిన్స్కీ, ఆప్షన్ బి రాడ్కీ, ఆప్షన్ సి టాగర్టెన్,
ఆప్షన్ డి ఫ్రీమన్ షావెల్. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఫ్రీమన్ షావెల్ ఏమన్నారంటే సమాజంలోని సామూహిక ప్రమాణాలకు, సాంప్రదాయాలకు, విలువలకు లోనే సఖ్యత, పరస్పర సహకార స్వభావాలు పెంచుకోవడమే సామాజికీకరణ అని ఫ్రీమన్ అండ్ షావెల్ నిర్వచించినారు లేదా అభిప్రాయపడినారు. క్వశ్చన్ నెంబర్ 19. విట్మర్ మరియు కోటిన్స్కీ ప్రకారం కుటుంబం నిర్వహించే 3 ప్రముఖ కార్యాలలో లేనిది ఏది? అంటే 3 ప్రముఖమైన విధులు ఉన్నాయి. కానీ ఇక్కడ ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్స్‌లో ఒకటి కుటుంబం నిర్వహించే విధి కాదనమాట. ఓకేనా? సో ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ పిల్లలకు తగిన వాత్సల్యాన్ని ఇవ్వటం. ఆప్షన్ బి సాంఘిక విలువలను పెంపొందించడం. ఆప్షన్ సి పిల్లలకు విదేశీ విద్యను అందించడం. ఆప్షన్ డి సమాజంతో మమేకమయ్యే భావనను పెంపొందించడం. సో ఏ, బి, డి ఈ 3 కూడా ప్రతి కుటుంబము తమ పిల్లలకు అందించాల్సినటువంటివే. ప్రాముఖ్యంగా వీటిని అందించాలి. ప్రతి కుటుంబం కూడా పిల్లలకు తగిన వాత్సల్యాన్ని ఇవ్వాలి. ప్రతి కుటుంబం కూడా పిల్లలకు సాంఘిక విలువలను నేర్పించాలి, వాటిని పెంపొందించాలి వాళ్ళలో. అలాగే ప్రతి కుటుంబం సమాజంలో మమైకమయ్యే భావనను పిల్లల్లో పెంపొందించాలి. సో ఆప్షన్ సి అనేది ఆడ్‌గా ఉంది ఇందులో. పిల్లలకు విదేశీ విద్యను అందించడం అనేది కుటుంబం యొక్క ప్రముఖమైన విధి అయితే కాదనమాట. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ అండి. మన భారతదేశంలో పిల్లలు ఈ మూడింటికి నోచుకోవడం లేదు. జస్ట్ వాళ్ళని విదేశాల్లో చదివిస్తే గ్రేట్ అనుకుంటున్నాయి కుటుంబాలు. అలా కాదు. పిల్లలకు తగిన వాత్సల్యాన్ని అందించాలి కుటుంబం అంటే. అలాగే వాళ్ళలో సాంఘిక విలువలను పెంపొందించే బాధ్యత కూడా కుటుంబానిదే. సమాజంతో వాళ్ళు మమేకమయ్యే భావనను కూడా పెంపొందించడం కూడా కుటుంబం యొక్క బాధ్యత. అలా ప్రతి కుటుంబం చేస్తే మన భారతదేశం చక్కగా అభివృద్ధి చెందుతుంది. సో 20th క్వశ్చన్ చూద్దాం. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. విచ్ సైంటిస్ట్ బిలీవ్డ్ దట్ లో పేరెంటల్ ఇన్కమ్ కాజెస్ సైకలాజికల్ ట్రామా ఇన్ ఇండివిజువల్స్? సో తల్లిదండ్రులకు తక్కువ ఆదాయం ఉన్నట్లయితే మరి పిల్లలలో సైకలాజికల్గా అంటే ప్రవర్తన సమస్యలు ఉంటాయి అని పేర్కొన్న శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్ ఏ రాడ్కీ, ఆప్షన్ బి టగార్టన్, ఆప్షన్ సి సిగ్మండ్ ఫ్రాయిడ్, ఆప్షన్ డి ఫిలిప్ ఎరిస్. సో రైట్ ఆన్సర్ టగార్టన్. టగార్టన్ ఏమన్నాడంటే కుటుంబాల యొక్క కుటుంబాలు అల్పాదాయంతో ఉన్న లేదా తల్లిదండ్రులకు అల్పాదాయం ఉన్న అటువంటి కుటుంబాల్లో ఉన్న పిల్లలకు మరి ప్రవర్తన సమస్యలు ఉంటాయి సైకలాజికల్గా అని చెప్పింది టగార్టన్. సబ్మిట్ చేస్తూ ఉన్నాను. మీరు మరలా ఎగ్జామ్ రాయాలనుకుంటే ఒకవేళ మీరు సెలెక్ట్ చేసిన ఆప్షన్స్ అన్ని తీసేసుకోవాలనుకుంటే రైట్ సైడ్ బాటంలో క్లియర్ ఫామ్ ఉంది. మీరు అక్కడ ట్యాప్ చేస్తే మళ్ళీ ఫస్ట్ నుండి మీరు ఎగ్జామ్ రాసుకోవచ్చు. లేదు నేను ఇప్పుడైతే సబ్మిట్ చేస్తున్నాను. ఓకే, సబ్మిట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా డిస్ప్లే అవుతుంది. చూడండి, వ్యూ స్కోర్ అని డిస్ప్లే అవుతుంది. అవునా? వ్యూ స్కోర్. యువర్ రెస్పాన్స్ హ్యాస్ బీన్ రికార్డెడ్. సో నేను వ్యూ స్కోర్ని ట్యాప్ చేస్తున్నాను. చూడండి. సో యూ గాట్ 19 అవుట్ ఆఫ్ యాక్చువల్గా 20 MCQs ఉన్నాయి. గూగుల్ ఫామ్ యొక్క కోడ్లో చిన్న మిస్టేక్ ఉండడం వల్ల అలా 20 MCQs ఉన్నప్పటికీ 19 చూపిస్తుంది. సో ఇప్పుడు ఇచ్చిన రిజల్ట్స్ ప్రకారం మనం గమనిస్తే 19 అవుట్ ఆఫ్ 19 అంటే 20 అవుట్ ఆఫ్ 20 మనం చేసినట్లు అనమాట. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ప్రతిదాని యొక్క ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. సో చాలా ఇంపార్టెంట్. వ్యక్తి జీవితంలో ఏ దశ మూర్తిమత్వ వికాసంపై అత్యంత కీలకమైన ప్రభావం చూపుతుంది మరియు పునాదిగా పనిచేస్తుందంటే బాల్య దశ. ఓకేనా? ఇక్కడ ఫీడ్బ్యాక్లో చూడండి ఏముందో ఒకసారి ఫీడ్బ్యాక్లో హైలైట్ చేస్తూ ఉన్నాను. బాల్య దశ వ్యక్తి జీవితంలో చాలా కీలకమైన దశ. ఈ దశలో పొందే అనుభవాలు అంటే బాల్య దశలో పొందే అనుభవాలు మూర్తిమత్వ వికాసానికి పునాదిగా నిలుస్తాయని మనం ఈ బాల్య దశ అనే పాఠంలో గ్రహిస్తామన్నమాట. సెకండ్ క్వశ్చన్ ఏంటి? మరి బాల్య దశ అనుభవాలు వ్యక్తిని ఏ రకంగా తీర్చిదిద్దుతాయో చక్కగా విశదీకరించిన మనోవైజ్ఞానికవేత్తలు ఎవరంటే ఫ్రాయిడ్ అండ్ ఎరిక్సన్ అన్నాం. చూడండి ఫీడ్బ్యాక్లో చదువుతూ ఉన్నాను. ఫ్రాయిడ్, ఎరిక్సన్ వంటి మనోవైజ్ఞానికవేత్తలు వ్యక్తి జీవితంలో బాల్య దశ అనుభవాలు వ్యక్తిని ఏ రకంగా తీర్చిదిద్దుతాయో చక్కగా విశదీకరించారు. అంటే వ్యక్తి జీవితంలో అతని బాల్య దశలో పొందిన అనుభవాల ద్వారా ఆ వ్యక్తి ఏ రకంగా తీర్చిదిద్దబడతాడో చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తలు ఎవరంటే ఫ్రాయిడ్ అండ్ ఎరిక్సన్. ఆప్షన్ 3 టాబ్యులా రసా చెప్పుకున్నాం కదా, ఏమి రాయబడింది నల్లబల్ల. ఫీడ్బ్యాక్లో చూద్దాం మనము. జాన్ లాక్ అనే మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త తన రచనలలో బాల్యంలోని పిల్లల మనసు ఏమి రాయని నల్లబల్ల లాంటిది అని పేర్కొన్నాడు. దాన్ని టాబ్యులా రసా అన్నారు లాటిన్లో. ఓకేనా? నెక్స్ట్ ఫ్రెండ్స్, మరి మన కామెంట్స్ ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఏ టాపిక్ పైన నేను వీడియోస్ చేయాలో చెప్పండి. ఒకవేళ MCQs ప్యాటర్న్ ఎలా ఉండాలో కూడా మీ అభిప్రాయం నాకు తెలియజేయండి. అదే నాకు ఫీడ్బ్యాక్ అవుతుంది. ఎందుకు అడుగుతున్నానంటే కామెంట్ చేయమని. సో దట్ నేను మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చేటట్లు చేయగలిగితే అది నాకు సాటిస్ఫాక్షన్ అనమాట. సో మీ సక్సెస్లో మనకి TDSC ఫర్ యూ కూడా మరి ఒక భాగమై ఉండాలని నా కోరిక. అందుకే మీ కామెంట్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. నేను ఆల్రెడీ మన TDSC ఫర్ యూ ఛానల్లో కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ నాలెడ్జ్కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ MCQs చేసాం మనము. షార్ట్ వీడియోస్ ఉన్నాయి, అలాగే ఒక 20 to 30 minutes ఉన్న వీడియోస్ ఉన్నాయి. మీరు వెళ్ళి చూడండి, చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో. అలాగే సైకాలజీ, సోషల్, జనరల్ సైన్స్, ఇంగ్లీష్ కూడా ఆల్రెడీ మనం సైకాలజీ, సోషల్ అప్లోడ్ చేస్తున్నాం. మరి జనరల్ సైన్స్, ఇంగ్లీష్, దాని తర్వాత మ్యాథ్స్ కూడా త్వరలో అప్లోడ్ చేస్తాం. సో మన TDSC ఫర్ యూ ఛానల్ను టెట్ మరియు DSCకి ప్రిపేర్ అవుతున్న రెండు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్లోని అభ్యర్థులందరూ కూడా మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వెంటనే ఆల్ నోటిఫికేషన్స్ అన్న ఆప్షన్ ఎనేబుల్ చేయండి. సో నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. రైట్? గూగుల్ ఫామ్ కూడా నేను దీని లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను అన్నాను. అలాగే మన TDSC ఫర్ యూ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉందన్నమాట. దాని లింక్ కూడా ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు దానిపైన ట్యాప్ చేసి జాయిన్ అవ్వండి. మీకు అక్కడ మీరు ఎప్పుడైతే జాయిన్ అవుతారో అప్పటి నుండి మీకు రెగ్యులర్గా గూగుల్ ఫామ్స్ వస్తాయి. మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు మీ మొబైల్లో. ఓకేనా?
రైట్. 'సెంచురీ ఆఫ్ చైల్డ్‌హుడ్' అనే ప్రసిద్ధ గ్రంథాన్ని రచించిన చరిత్రకారుడు ఎవరంటే ఫిలిప్ ఎరిస్ అని చెప్పాం. చూడండి. మరి ఇతని రచన అంటే ఫిలిప్ ఎరిస్ రచన అయినటువంటి 'సెంచురీస్ ఆఫ్ చైల్డ్‌హుడ్‌లో' ఆయన ఏం చెప్పాడంటే బాల్యం అనేది ఒక సహజ సిద్ధం కాదని, సమాజం ఏర్పరిచిన భావన అని ఈ 'సెంచురీ ఆఫ్ చైల్డ్‌హుడ్' అనే పుస్తకంలో రాశాడనమాట. ఇలా అడగొచ్చు. బాల్యం అనేది ఒక సహజ సిద్ధం కాదని, సమాజం ఏర్పరిచిన భావన అని ఏ శాస్త్రవేత్త అన్నాడు అంటే ఫిలిప్ ఎరిస్. లేదా ఏ పుస్తకంలో ఈ విధంగా రాయబడిందంటే 'సెంచురీ ఆఫ్ చైల్డ్‌హుడ్' అనే పుస్తకంలో. క్వెషన్ నెంబర్ 5. 1989 ఐక్యరాజ్య సమితి బాలల హక్కులను ప్రసాదించినప్పుడు ఏ వయసులోపు ఉన్నవారిని బాలలుగా గుర్తించిందంటే 18 సంవత్సరాలు. చూడండి, ఫీడ్‌బ్యాక్ చదువుతూ ఉన్నాను. ఐక్యరాజ్య సమితి బాలల హక్కులను పరిరక్షించడానికి 1989 నవంబర్ 20న బాలల హక్కుల ఒడంబడికను ఆమోదించింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. బాలల హక్కుల ఒడంబడిక లేదా బాలల హక్కులను ఎప్పుడు ప్రసాదించింది ఐక్యరాజ్య సమితి అంటే 1989 నవంబర్ 20న మరి బాలల హక్కులను మరి ఐక్యరాజ్య సమితి ప్రసాదించింది లేదా ఆ ఒడంబడికను ఆమోదించిందనమాట. ఈ ఒడంబడిక ప్రకారం 18 సంవత్సరాలలోపు ప్రతి బిడ్డకు పౌర, రాజకీయ, ఆర్థిక, సామాజిక మరియు సాంస్కృతిక హక్కులు సమానంగా వర్తిస్తాయని మరి ఈ యుఎన్ఓ మరి తీర్మానించిందనమాట. 5th క్వశ్చన్ యొక్క ఆన్సర్ అదే. ఓకేనా. ఏ వయసులోపు ఉన్నవారిని మరి బాలలుగా గుర్తించిందంటే యుఎన్ఓ 1989 నవంబర్ 20న బాలల హక్కుల్లో 18 సంవత్సరాల లోపు. సారీ. క్వశ్చన్ నెంబర్ 6. భారతదేశంలో న్యాయబద్ధంగా ఏ వయసు ఉన్న వారిని మైనర్లుగా గుర్తిస్తారు? 15 నుండి 18 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళను మైనర్లుగా గుర్తిస్తారు. అయితే ఇక్కడ ఇంకో విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మన భారతదేశంలో 14 సంవత్సరాల వయసు వరకు ఉన్న పిల్లలను బాలలు అంటారు. 14 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలను బాలలు అంటారు. 15 నుంచి 18 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలను మైనర్లుగా పేర్కొంటాం అనమాట. క్వశ్చన్ నెంబర్ 7. కుప్పుస్వామి అభిప్రాయం ప్రకారం బాల్యదశ కాలం ఏదంటే మనం చెప్పుకున్నాం శైశవ దశ నుండి యవ్వనారంభ దశ వరకు అని. అలాగే క్వశ్చన్ నెంబర్ 8. విజ్ఞాన శాస్త్రవేత్తల ప్రకారం పూర్వ బాల్యదశ వయసు ఏంటంటే 3 నుంచి 6 సంవత్సరాలు. సో అనేక మంది విజ్ఞాన శాస్త్రవేత్తల ప్రకారం పూర్వ బాల్య దశ యొక్క పీరియడ్ ఏంటంటే 3 to 6 years అనమాట. సో చాలా ఎక్కువ మంది మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తలు పూర్వ బాల్య దశకు సంబంధించిన పీరియడ్ను ఎలా ఆమోదించారంటే 3 నుంచి 6 సంవత్సరాల మధ్యలో ఉంటుందని చెప్పి వాళ్ళు ఆమోదించారు. గుర్తుపెట్టుకోవాలి. సో 9th క్వశ్చన్. ది జువెనైల్ జస్టిస్ యాక్ట్ 2000 ప్రకారం ఏ వయసులోపు ఉన్న వారిని బాలుగా పేర్కొన్నారంటే 18 సంవత్సరాల లోపు. గుర్తుపెట్టుకోండి. ది జువెనైల్ జస్టిస్ యాక్ట్ 2000 ఇయర్ వచ్చేసి 2000 గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఏంటి ఇక్కడ అంటే ది జువెనైల్ జస్టిస్ 2000 యాక్ట్ ఏంటంటే కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ అనమాట. ఈ యాక్ట్ ఎందుకు చేశారు? ఈ ది జువెనైల్ జస్టిస్ యాక్ట్ అనేది పిల్లల యొక్క కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ అనమాట. సో దీని ప్రకారం 18 సంవత్సరాల లోపు వయసు గల వారిని బాలుగా పేర్కొన్నారు. 10th క్వశ్చన్. బాలల్లో సారూప్యాలను వేటిని తెలియజేస్తారంటే వేరు బాల్య అనుభవాలున్న బాలలో గల పోలికలను అన్నాను. ఫీడ్బ్యాక్ చదువుతా ఉన్నాను. వేరు బాల్య అనుభవాలు ఉన్న బాలలో గల పోలికలను బాల్యదశ సారూప్యాలు అంటారు. ఇవి వేరు బాల్య అనుభవాలు ఉన్న బాలలో గల పోలికలను తెలుపుతాయి. అంటే వేరు బాల్య అనుభవాలు అంటే వాళ్ళ కనీస అవసరాలు, శరీర నిర్మాణం వంటివి ఒకే విధంగా ఉంటాయి. ఇప్పుడు ఒక ఆర్థికంగా మంచిగా ఉన్న కుటుంబంలో ఉన్న అబ్బాయి, అలాగే పేదరికంలో కుటుంబంలో పుట్టిన అబ్బాయికి వాళ్ళిద్దరికీ కొన్ని పోలికలు ఉంటాయి. అంటే వాళ్ళ కనీస అవసరాలు ఇప్పుడు ఆహారము, నీళ్లు, ఇవన్నీ కూడా తల్లిదండ్రుల ప్రేమ. సో ఇవన్నీ కూడా ఒకే విధంగా ఉంటాయి. శరీర నిర్మాణం కూడా ఒకే విధంగా ఉంటుంది. సో వాటిని అలాంటి వేరు బాల్య అనుభవాలు ఉన్న బాలలో గల పోలికలను ఏమంటారంటే బాలలో గల సారూప్యాలు అంటారు. క్వశ్చన్ నెంబర్ 11. ఆర్థికేతర కార్యకలాపాల పరిధిని విదేశాలకు కూడా విస్తరించే విధానాన్ని ప్రపంచీకరణ అంటారు. ఓకే. ఈ ప్రపంచీకరణ వలన ప్రపంచం అనేది ఒక విశ్వగ్రామంగా మారింది. క్వశ్చన్ నెంబర్ 12. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ప్రకారం బాల కార్మికులు అనగా ఎవరంటే మనం చెప్పుకున్నాం కదా. బాల్యాన్ని, సామర్థ్యాన్ని కోల్పోయి భౌతిక, మానసిక వికాసానికి హాని కలిగించే పనులలో ఉన్నవారు. వీరినే బాల కార్మికులుగా ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ పేర్కొంది. చూడండి, పిల్లలు వారి బాల్యాన్ని, సామర్థ్యాన్ని, గౌరవాన్ని పోగొట్టి భౌతిక, మానసిక వికాసానికి హాని కలిగించే పనులలో పిల్లలను నియమించినట్లయితే అటువంటి పిల్లలనే బాల కార్మికులని ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ పేర్కొంది. క్వశ్చన్ నెంబర్ 13. ది మైనింగ్ యాక్ట్ ఆఫ్ 1952 ప్రకారం ఏ వయసు కన్నా తక్కువ ఉన్న పిల్లలు గనులలో పనిచేయడాన్ని నిషేధించారంటే 18 సంవత్సరాలు. ఓకేనా. ఇయర్స్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా. కంపల్సరీ ఇయర్స్ గుర్తుపెట్టుకోవాలి. ది మైనింగ్ యాక్ట్ ఆఫ్ అంటే 1952 అని గుర్తుకు రావాలి. ది జువెనైల్ జస్టిస్ యాక్ట్ అంటే మరి ఇయర్ 2000 గుర్తుకు రావాలి. ఓకేనా. అలాగే పోక్సో అంటే 2012 గుర్తుకు రావాలి. క్వశ్చన్ నెంబర్ 14. యూనిసెఫ్ గణాంకాల ప్రకారం భారతదేశంలో 5 నుంచి 14 సంవత్సరాల వయసు గల ఎంతమంది పిల్లలు మరి పనులలో నిమగ్నమై ఉన్నారంటే 28 మిలియన్ల మంది 5 నుండి 14 సంవత్సరాల వయసు గల పిల్లలు భారతదేశంలో పనులలో నిమగ్నమై ఉన్నారంటే వాళ్ళు వాళ్ళ బాల్యాన్ని సుఖంగా గడపడం లేదు, శారీరకంగా, మానసికంగా వాళ్ళు సంతోషంగా లేరు. చాలా బాధాకరమైన విషయం ఇది. ఓకేనా. అంతకంటే ఎక్కువ ఉండొచ్చు. సో మనకు ఇక్కడ యునిసెఫ్ ఇచ్చిన గణాంకాలు 28 మిలియన్లు అఫీషియల్గా, అంతకంటే ఎక్కువే ఉండొచ్చు ఇంత పెద్ద భారతదేశంలో. ఓకేనా. 15th క్వశ్చన్. భారత ప్రభుత్వం లైంగిక నేరాల నుండి బాలల రక్షణ కొరకు 2012లో ప్రవేశపెట్టిన చట్టం ఏదంటే పోక్సో యాక్ట్. ఎందుకు అంటే మరి సెక్సువల్ అబ్యూస్ బాలలపైన లైంగిక దాడి చేయకుండా ఈ యొక్క పోక్సో యాక్ట్ను 2012లో భారత ప్రభుత్వం తీసుకొని వచ్చింది. పోక్సో అంటే ఏంటంటే
ది ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్స్ యాక్ట్ అనమాట. దాని ఫుల్ ఫామ్, పోక్సో యొక్క ఫుల్ ఫామ్ ది ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్స్ యాక్ట్. ఇట్లాంటివి ఫుల్ ఫామ్స్ కూడా మీరు నోట్ చేసుకొని ఉండాలన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16. బాలల సంరక్షణ మరియు సహాయం కొరకు ఏర్పాటు చేయబడిన చైల్డ్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్ ఏదంటే 1098 కదా. ఈ నెంబర్కు కాల్ చేస్తే మనం విషయాన్ని చెబితే ఎవరి దగ్గర అయితే ఆ పిల్లలు వెట్టి చాకరీ చేస్తున్నారో, పనులు చేస్తున్నారో వాళ్ళ చేతుల్లో ఉండి వాళ్ళని విడిపించి తగినటువంటి ప్రత్యామ్నాయాలు ప్రభుత్వం ఆ పిల్లలకు ఏర్పాటు చేస్తుంది. 1098 కాల్ చేసి చెప్తే మన వివరాలను కాన్ఫిడెన్షియల్గా ఉంచుతారండి, మా పబ్లిక్గా చెప్పరు, మనకేం థ్రెటన్ ఉండదు. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 17. పేదరికం వల్ల పిల్లలలో అపనమ్మకం, సందేహం, చొరవలేకపోవడం వంటి ప్రవర్తనలు వస్తాయని ఏ మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త పేర్కొన్న సాంఘిక క్లిష్ట పరిస్థితుల ఆధారంగా తెలుస్తుంది. సో సాంఘిక క్లిష్ట పరిస్థితులు ఈ విషయంలోనే ఈ పేదరికం అనేది వస్తుంది అనమాట. సాంఘిక క్లిష్ట పరిస్థితులు అన్నటువంటి ఈ టాపిక్లోనే పేదరికం అన్న విషయం వస్తుంది. సో పేదరికం వల్ల పిల్లల్లో, అంటే పేదరికంలో ఉండే పిల్లల్లో వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉండదు, అపనమ్మకం ఉంటుంది. ఏదైనా చేయాలంటే సందేహపడతారు. ఇతరులతో ఏదైనా ఒకటి చేయాలంటే కూడా చొరవ లేకుండా ఉంటారనమాట. ఈ ప్రవర్తన సమస్యలు ఉంటాయి. కారణం ఏంటంటే పేదరికం. ఇది దేని కిందకి వస్తుందంటే ఇది ఒక సాంఘిక క్లిష్ట పరిస్థితి అనమాట. ఇలా చెప్పింది ఎవరని అడుగుతున్నాడు. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఎరిక్సన్ చెప్పాడు అనమాట ఇలా. ఓకేనా. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 18th క్వశ్చన్. సమాజంలోని సామూహిక ప్రమాణాలకు, సాంప్రదాయాలకు, విలువలకు లోనే సఖ్యత, పరస్పర సహకార స్వభావాలు పెంచుకోవడమే సామాజికీకరణ అని అభిప్రాయపడింది ఎవరంటే ఫ్రీమన్ అండ్ షావెల్ చెప్పుకున్నాం మనం. 19th క్వశ్చన్. ఇది ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. విట్మర్ మరియు కోటిన్స్కీ ప్రకారం కుటుంబం నిర్వహించే 3 ప్రముఖ కార్యాలలో లేనిది ఏది అంటే పిల్లలకు విదేశీ విద్యను అందించడం అనేది కుటుంబం యొక్క ముఖ్యమైన విధి అయితే కాదు. కానీ 3 చెప్పారు, చాలా ఇంపార్టెంట్. ఒక కుటుంబం పిల్లవాళ్లకు తగినటువంటి వాత్సల్యాన్ని చూపించాలి, వాళ్ళలో సాంఘిక విలువలను పెంపొందించాలి. కుటుంబం వాళ్ళు సమాజంతో మమేకమయ్యే భావనను వాళ్ళలో పెంపొందించే బాధ్యత కూడా కుటుంబానిదే. 20th క్వశ్చన్, ఫైనల్ క్వశ్చన్ కదా, చెప్పుకున్నాం కదా. టగార్టన్ ఏమన్నాడంటే, ఫీడ్బ్యాక్ చదువుతా ఉన్నాను నేను. ఆర్థిక లేమి వలన తల్లిదండ్రులలో కలిగే ఆతృత, పోషణ లేకపోవడం మొదలైన కారకాలు వ్యక్తులలో మానసిక గాయాలను రేపుతాయని టగార్టన్ అభిప్రాయపడ్డాడు. ఏ కుటుంబం అయితే అల్పాదాయం ఉంటుందో ఆ అల్పాదాయం ఉన్న కుటుంబంలో తల్లిదండ్రులకు ఆతృత ఉంటుంది, ఏ విధంగా పిల్లల్ని పోషించాలి. సరిగా పోషణ లేకపోవడం, ఆతృత అంటే ఆ అల్పాదాయం కారణంగా వాళ్ళు ఆతృత పడుతూ ఉంటారు. సో ఇలాంటి కారకాల వలన ఆ కుటుంబంలో ఉన్న పిల్లలకు మానసిక గాయాలవుతాయని టగార్టన్ అనేటువంటి మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త అభిప్రాయపడ్డాడు. ఫ్రెండ్స్, ఇది. సో ఈ గూగుల్ ఫామ్ లింక్ నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ట్యాప్ చేసి ఆ లింక్ పైన ట్యాప్ చేసుకొని మీ మొబైల్లో, పీసీలో, ల్యాప్టాప్లో, ట్యాబ్లో బాగా ప్రాక్టీస్ చేయండి. ఆల్ ది బెస్ట్. సో టెట్, డిఎస్సి, తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఈ గూగుల్ ఫామ్స్ ఎంతో ఉపయోగపడతాయి. మీరు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ మీ గ్రూప్స్ ఉంటే మీ గ్రూప్స్లో కూడా మన టెట్ డిఎస్సి ఫర్ యూ యొక్క లింక్ని షేర్ చేయండి. సో దట్ అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.